హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 52. ఇక మినీ బెడ్ పై కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. మాలిదేవి వచ్చి మినీ అంటుంది. మినీ మాత్రం పలకకుండా తన ఆలోచనలోనే ఉంటుంది. అమ్మ మినీ అని భుజంపై చెయ్యి వేసి, ఏంటమ్మా పిలుస్తున్నా పలకకుండా ఎక్కడో ఆలోచిస్తున్నావు? మినీ, ఏం లేదమ్మమ్మ గారు, చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? నాతో ఏమైనా మాట్లాడాలా అంటుంది. మాలిని, ఏమైనా మాట్లాడాల్సింది ఉంటేనే నీ దగ్గరికి రావాలా ఏంటి అని చిన్నగా నవ్వుతుంది. మినీ, అలాని కాదమ్మమ్మ గారు. మాలినీదేవి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మినీ అర్థం కానట్లు ఫేస్ పెట్టి తన వైపు చూస్తుంది. అదేనమ్మా, నిన్నటి వరకు అశ్వత్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నావు కదా, మా వైభవ్తో చేయి కలిపింది, మరి ఇవేవో ఇద్దరు చేశారుగా అంటుంది. మినీ, అవునమ్మమ్మ గారు, ఎన్ని ప్లాన్లు వేసినా ఏం లాభం లేదు, వాళ్ళ పెళ్లి మాత్రం ఆపలేకపోయాం, ఇంకెప్పటికీ అశ్వత్ని చేరుకోలేను అని బాధగా ఫేస్ పెడుతుంది. మాలిని, ఒకటి మనకు దూరం అయ్యింది అంటే అది మనకు రాసిపెట్టి లేదని, దానికంటే బెటర్ది మనకి దొరుకుతుందని అని అర్థం. ఇక అశ్వత్ గురించి ఆలోచించడం మానేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, బ్రేక్ఫాస్ట్ వచ్చేదో గాని అని వెళ్తుంది. మినీ మాలిని చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. కైవల్య సాత్విక్ తో అది చేస్తాను ఇది చేస్తాను, ఆ అశ్వత్ నీకు దక్కేలా చేసే బాధ్యత నాది అని ఓ సినిమా డైలాగులు చెప్పావు. ఆఖరికి ఆ కృతికి భర్తే కూర్చున్నాడు అని మందు తాగుతూ కూర్చుని ఉన్న సాత్విక్ ని చూస్తూ, నీ వల్ల ఏం కాదు, ఉత్తి మాటలు చెప్పడం తప్ప నువ్వేమీ చేయలేవు. ఆ అశ్వత్ ఆ పనికి మాలిన దాన్ని సొంతమైపోయాడు అని కోపంగా టేబుల్ పై ఉన్న మందు బాటిల్ పగలగొట్టి, నేను ఇక్కడ పిచ్చిదానిలా అరుస్తూ ఉంటే నీకు మందు కావాల్సి వచ్చిందా అంటుంది. సాత్విక్ కి తాగడం వల్ల నా కళ్ళు వేసి రెడ్డగా అయ్యాయి. తూలుతూ కైవల్య దగ్గరకు వచ్చి భుజం పట్టుకుని కైవల్య కళ్ళలోకి చూస్తూ, ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఓ తెగ వాగుతున్నావు? నువ్వు అశ్వత్ని ఎన్ని రోజులుగా ఇష్టపడుతున్నావు? మహా అయితే 1-2 నెలలు అంతే కదా అంటాడు. సాత్విక్ అంత దగ్గరగా వచ్చి అది కూడా ఫస్ట్ టైం అంత కోపంగా చూస్తూ ఉంటే కైవల్యకు భయంతో మాటలు రావటం లేదు. సాత్విక్, ఏంటి నేను ఆ కృతిని ఫస్ట్ టైం మీ ఇంట్లో చూసినప్పటి నుంచి దాన్ని నా సొంతం చేసుకోవాలని అనుకున్నా, కానీ మీ అన్నయ్య చెత్త ఐడియా వల్ల అది నా చేజారిపోయింది అని చెయ్యి పిడికిలు బిగించి వాల్కి ఉన్న వాచ్ ని గట్టిగా కొడతాడు. అది పగలడంతో గ్లాస్ పీసెస్ గుచ్చుకోవటం వలన రక్తం పోతుంది. కైవల్య సాత్విక్ హ్యాండ్ చూసి చిన్నగా, రక్తం పోతుంది అంటుంది. సాత్విక్ కోపంగా, మీ అన్నయ్య చేసిన పనికి ఈ రక్తం పోవడం పెద్ద విషయం ఏమీ కాదులే అంటాడు. కైవల్య కోపంగా, మాట మాటికి మా అన్నయ్యని అంటావేంటి? వాళ్ళ పెళ్లి జరుగుతుందని తెలిసి కూడా నువ్వు చేతకాని వాడిలా చేతులు ముడుచుకుని కూర్చుని ఇప్పుడు మా అన్నయ్యని అంటున్నావు. అయినా మా అన్నయ్య కృతిని లవ్ చేస్తున్నాడని తెలిసి నువ్వు కృతిని లవ్ చేశావు. నువ్వు మా అన్నయ్యకు తన స్నేహాన్ని మోసం చేశావు అంటుంది. సాత్విక్, నేనేమి దాన్ని ఆ కృతిని లవ్ చేయలేదు, జస్ట్ ఒక రాత్రికి అంతే. నీకు ఇంకో విషయం తెలుసా? ఆ రోజు మీ ఇంటి దగ్గర ఆ నైట్ కృతి కనబడకుండా పోయింది కదా, అప్పుడు దాన్ని నేనే ఏదో చేయడానికని తీసుకెళ్ళా, కానీ మీ అన్నయ్య, అదే ఆ వైభవ్ గాడు, మీ అమ్మ వచ్చి సర్వనాశనం చేశారు అంతా అంటాడు. కైవల్య, ఛీ, నువ్వు ఇలాంటి వాడవని అనుకోలేదు. ఫ్రెండ్ని ప్రేమించిన అమ్మాయిని నీ సొంతం చేసుకోవాలని చూస్తావా? నువ్వు అసలు మనిషివే కాదు. నువ్వు మంచివాడు అనుకుని నమ్మి ఇన్ని రోజులు నీతో ఫ్రెండ్షిప్ చేసినందుకు నన్ను అనుకోవాలి. ఇప్పుడే నీ గురించి మా అన్నయ్యకి చెప్పి నీ నిజ స్వరూపం అన్నయ్యకి నాన్నమ్మకి తెలిసేలా చేస్తానని బయటికి వెళ్ళడానికి అడుగు ముందుకు వేస్తుంది. సాత్విక్ పక్కన ఉన్న బాటిల్ తీసుకుని కైవల్య తలపై కొడతాడు. కైవల్య స్పృహ తప్పి కింద పడిపోతుంది. సాత్విక్ తన మనుషులను పిలిచి, రే, దాన్ని గదిలో పడేయండి అంటాడు. వాళ్ళు కైవల్యాన్ని గదిలో వేసి లాక్ చేసి వెళ్తారు. సూర్యకిరణాలు ఫేస్ పై పడుతూ ఉంటే బద్ధకంగా లేచి తన పక్కనే పసి పిల్లాల్లా పడుకుని ఉన్న అశ్వత్ని చూడగానే కృతి ఫేస్ పై నవ్వొచ్చింది. అలాగే ముందుకు వంగి అశ్వత్ నుదుటిపై ముద్దు పెట్టి లేవబోతూ ఉంటే అశ్వత్ తన 2 చేతులతో కృతిని కదలనివ్వకుండా పట్టుకుని కళ్ళు తెరిచి, నిద్రలో ఉన్నప్పుడే కాదు శ్రీమతి గారు ముద్దు పెట్టేది, ఇప్పుడు కూడా పెట్టు అంటాడు. దానికి ఒక్కసారిగా కృతి తడబడుతూ, నేనేం పెట్టలేదు, వదలండి. అశ్వత్, అబద్ధాలు ఆడికే, నువ్వు నా నుదుటి మీద ముద్దు పెట్టావు, నాకు తెలుసు. మీకేం తెలుసు? నేనేం పెట్టలేదు.
మీరేదో కలగని ఉంటారు, వదలండి అని కృతి అశ్వత్ చేతులను తీయడానికి ప్రయత్నిస్తుంది. కానీ నో యూజు. కృతి తీయడానికి ట్రై చేస్తూ ఉంటే అశ్వత్ ఇంకా గట్టిగా పట్టు బిగిస్తున్నాడు. అశ్వత్ ఇంకా వదలడని అర్థమై ప్లీజ్ వదలండి అని క్లాక్ వైపు చూసి అయ్యో టైం 8 అయ్యింది, అత్తయ్య పూజ వదలండి, నేను ఫ్రెష్ అవుతాను అంటుంది. అశ్వత్ వెళ్ళు, నేనేమైనా వెళ్ళొద్దన్నానా, వెళ్ళు అంటాడు. కృతి అశ్వత్ మీద పూర్తిగా పడిపోకుండా తన 2 చేతులు బెడ్ కి సపోర్ట్ గా పెట్టింది. ఇలా మీరు పట్టుకుంటే ఎలా వెళ్ళేది అంటుంది బొంగమూతి పెట్టుకుని. అశ్వత్ అబ్బబ్బా అలా పెట్టుకుంటే పొద్దుటే మైండ్ లో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి బంగారం అని అంటాడు కృతిని చూసి కన్ను కొడుతూ. కృతి దానికి సిగ్గుపడుతూ తల పక్కకు తిప్పి మీరీ మధ్య బాగా అల్లరవుతున్నారు, బాగా టూ మచ్ చేస్తున్నారు అంటుంది. అశ్వత్ ఎంత చేసినా ఏం లాభం, నువ్వు జడ పదార్థంలో కదలడమే లేదు కదా అంటాడు అశ్వత్. కృతి మీ మాటలకేం కానీ ముందు వదలండి. అశ్వత్ వదలండి. ఇంతలో సుమతి కృతి అమ్మా కృతి వదలండి, అత్తయ్య పిలుస్తున్నారు. అశ్వత్ నాకు కావాల్సింది ఇచ్చి వెళ్ళు అంటాడు. కృతి ఏంటండి ఉదయాన్నే మీ గోల. అశ్వత్ నేను నా పాటికి నేను బుద్ధిగా పడుకుని ఉంటే నువ్వే ముద్దు పెట్టుకుని తమరే నన్ను మార్చేశారు కాబట్టి ఒక ముద్దు పెట్టి వెళ్ళు అంటాడు. మళ్ళీ సుమతి కృతి లేచావా, హా అత్తయ్య 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వస్తాను అంటుంది. సుమతి సరే త్వరగా రామ్మా, పూజకి లేట్ అవుతుంది, నేను వెళ్ళి అశ్వత్ ని రెడీ అవ్వమని చెప్తాను అని వెళ్తుంది. కృతి అశ్వత్ వైపు అమాయకంగా చూస్తుంది. అశ్వత్ నువ్వెంత అమాయకంగా చూసినా నాది నాకు ఇవ్వకుండా నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంటాడు. కృతి ఇప్పుడు ఈయనతో పెట్టుకుంటే పూజకు లేట్ అవుతుంది, ఈయన వదిలేలా లేరు అని బొగ్గ మీద ముద్దు పెట్టి ఇక వదలండి అంటుంది. అశ్వత్ కృతి ముద్దు పెట్టిన చోట చేత్తో తుడుచుకుని ఛీ ఇలా కాదు, నేనేమైనా చిన్నపిల్ల అన్నా, భర్తకి ఎక్కడ ముద్దు పెట్టాలో కూడా తెలీదా అని లిప్స్ పై వేలు పెట్టి చూపిస్తాడు. కృతి ఏంటి అని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. అశ్వత్ నవ్వుతూ కళ్ళు ఎగరేస్తూ రా అంటాడు. కృతి ఇక తప్పదు అనుకుని అశ్వత్ కి ముద్దు పెట్టడానికి ముందుకు వస్తూ ఉంటే మళ్ళీ సుమతి వచ్చి కృతి రెడీ అయ్యావా అంటుంది. సుమతి పిలుపుకు అశ్వత్ కృతి చుట్టూ ఉన్న చేతులు టక్కన వదులుతాడు. అశ్వత్ వదలడమే తడువుగా అశ్వత్ లోపలే ఉన్నాడని కూడా చూసుకోకుండా అశ్వత్ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లి కృతి డోర్ తీస్తుంది. సుమతి కృతిని చూస్తూ లోపలికి వచ్చి బెడ్ పై కూర్చుని ఉన్న అశ్వత్ ని చూసి రే నువ్వేంటి ఇక్కడ అంటుంది. అశ్వత్ ఇహిహి అని ఒక వెకిలి నవ్వు నవ్వి అది అమ్మా నైట్ కృతికి ఒంటరిగా పడుకోవటం భయం అంటేను తోడుగా పడుకోవడానికి వచ్చాను అంటాడు. కృతి అమ్మో ఎంత ఈజీగా అబద్ధాలు ఆడుతున్నారో అనుకుని అశ్వత్ ని చూస్తూ ఉంటుంది షాక్ తో. సుమతి అందుకేనా ఇందాకటి నుండి తలుపు తడుతుంటే తీనొప్పుడే నాకు అర్థం కావాల్సింది పిచ్చిదాన్ని. అశ్వత్ ఏమని అర్థం కావాల్సిందమ్మా అంటాడు. సుమతి అదేరా ధైర్యం చెప్తున్నావని అని నవ్వుతూ అని డోర్ వరకు వెళ్ళి రాత్రి ఎడమొహం పెడమొహంగా ఉంటే ఏమైందోనని చాలా బాధపడ్డాను, ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది, వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి, పంతులు గారు కూడా వచ్చారు అంటుంది. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. మిగతా మన 2 ఛానల్స్ లో కూడా 2 ఎపిసోడ్స్ ఇచ్చేదాన్ని అండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మా అమ్మకి చెయ్యి నొప్పిగా ఉండడం వల్ల నా ఇంట్లో కూడా వర్క్ ఎక్కువైంది. సో దానివల్ల ఒక ఎపిసోడ్ మాత్రమే ఇస్తున్నాను. అది ఒక 1 వీక్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.